హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఎపిసోడ్లో నిండు నూరేళ్ల సావాసం అనే సీరియల్ గురించి మాట్లాడుకుందాం. ఇక మొదట్లో అమర్ తన బంధ్యత వాళ్ళ మైసమ్మ ఎవరో బుజ్జమ్మ ఎవరో గుర్తు తెచ్చాక చాలా ఆవేదన పడుతూ ఉంటాడు. రతోడ్ వచ్చి అరుంధతి మేడం గారు చనిపోయాక పిల్లల్ని చూసుకోవడానికి మైసమ్మ కేర్ టేకర్ గా వచ్చింది. బుజ్జమ్మని మీరే అనాథాశ్రమం నుంచి తెచ్చి తీసుకొని వచ్చారు అని చెప్తూ ఉంటాడు. అయితే అమర్కి అర్థమవుతుంది తనకి నిజాలు దాస్తున్నాయి అని. మీరేం చెప్పినా చెప్పకపోయినా నేనే నా గతం తీసుకొని వస్తాను అని గట్టిగా ఫిక్స్ అవుతూ ఉంటాడు. అమర్ తదుపరి మనోహరితో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని రమ్మంటాడు. దాంతో మనోహరి ఇంకా తన బ్యాచ్ ఫుల్ టెన్షన్ పడుతూ ఉంటారు. కొంప తీసి రాత్రి ప్రచండ్ర చేసిన కుత్రం మొత్తం అమర్కి తెలిసిపోయిందా, లేక తన గతం గుర్తొచ్చి పోలీసులకు పట్టిస్తాడా ఏదో అని భయపడుతూ ఉంటారు. ఇక పాజిటివ్ అని మనోహరి తనలు కవర్ చేస్తూ ఉంటుంది. హాల్లో మనోహరి ఏడమ్మ ఇంకా ప్రచంద్ర వచ్చినప్పుడు రతోడ్ చాలా బుషేగా కామెడీగా వీళ్ళకి గట్టిగా కౌంటర్ ఇస్తూ ఉంటాడు. ఇంటి యజమాని బాజీ మేడం పొద్దున్న లేస్తే పని చేస్తుంది, నువ్వు పని మనిషివి ఇప్పటికీ రూమ్ దాటలేవు అని మనోహరిని తిడుతూ ఉంటాడు. ఇక అమర్కి గతం గుర్తొచ్చి చివర్లో అమర్ హాల్లోకి ఎంటర్ అవుతాడు. మనోహరి వచ్చి నీ గతం తొందరగా తిరిగి రావాలనే ఈ స్వామీజీతోని ఈ రోజు స్పెషల్ పూజ చేయిస్తున్నాం అని చెప్తూ ఉంటుంది. దానికి అమర్ చాలా సీరియస్ గా కౌంటర్ ఇస్తూ అవసరం లేదు స్వామిని పూజ వద్దు, ఎందుకంటే నాకు గతం గుర్తొచ్చింది అని చెప్తూ ఉంటాడు. తను చనిపోయిన భార్య అరుంధతి ఫోటో చూసి ఏడుస్తూ తను నా భార్య, వీళ్ళే నా పిల్లలు అని నాకు అన్నీ గుర్తొచ్చాయి అని చెప్తూ ఉంటాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.